హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో దొండకాయలతో ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. మీరు ఎప్పుడు ఎక్కడ దొండకాయలతో ఈ కర్రీని అయితే తిని చూసి ఉండరండి. చాలా రుచిగా ఉంటుంది. దొండకాయలతో మనం ఎన్నో రకాలుగా తయారు చేసుకోవచ్చు. పచ్చడి అయినా, మసాలా కర్రీ అయినా, ఫ్రై అయినా, పకోడా అయినా ఇలా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. కానీ నేను చూపించబోయే ఈ రెసిపీ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ కర్రీ అన్నంతో తినొచ్చు, చపాతీ రోటీలోకైనా చాలా బాగుంటుంది. ఇన్ని మాటలు ఎందుకు, రెసిపీ తొందరగా చూపించచ్చు కదా అంటారా? మరి ఆలస్యం చేయకుండా రెసిపీ ఏంటో చూసేద్దామా? దొండకాయలతో కర్రీ తయారు చేయడం కోసం ఒక 1/2 కిలో దొండకాయలను తీసుకున్నాను. మొదలు కట్ చేసుకొని ఒక్కొక్క దొండకాయలో 4 ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పొడవుగా కట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు. నేను 1/2 కిలో దొండకాయలను అయితే కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఈ కర్రీలోకి మసాలా అయితే తయారు చేసుకుందాము. 1/2 కిలో దొండకాయలకు ఇక్కడ ఈ సైజులో ఒక ఉల్లిగడ్డను పైన పొట్టు తీసేసుకొని చిన్నగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పేస్ట్ లేకపోతే అల్లం అయినా 1 ఇంచు వేసుకోవచ్చు, 10 వెల్లుల్లి వరకైనా వేసుకోవచ్చు. తర్వాత ఇదంతా కాస్త బరకగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మరీ మెత్తగా అయితే వేసుకోవద్దండి, కొంచెం బరకగా వేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే తయారు చేసుకొని ఇలా మసాలాను తయారు చేసుకున్నాక పక్కన పెట్టుకొని కర్రీ తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు అయితే నూనె వేసుకోవాలి. వేడయ్యాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని జీలకర్రను కరివేపాకును బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులోనే రుచి తగ్గట్లు సాల్ట్ అయితే వేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ మసాలాను పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయేదాకా మంట సిమ్లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాను ఎంత వేయించుకుంటే కూరకు అంత రుచి వస్తుందన్నమాట. కాబట్టి సిమ్లోనే పెట్టుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మసాలా అంతా పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయి ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయిపోయింది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు ఈ దొండకాయ ముక్కలకు ఈ మసాలాన్ని బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఈ కూరను నేను చెప్పినట్టు ఒక్కసారి ఈ విధంగా చేసుకున్నారంటే ఈ కూరకు మీ ఇంట్లో వాళ్ళందరూ ఫ్యాన్స్ అయిపోతారు. మళ్ళీ కావాలని కూడా అడుగుతారు. అంత బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా దొండకాయ ముక్కలకు మసాలా అంతా బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ గ్లాస్ అంతా నీళ్ళైతే పోసుకోవాలి. ఇలా కొద్దిగా నీళ్లు పోయడం వల్ల దొండకాయ ముక్కలు అనేది మాడిపోకుండా మంచిగా కుక్ అయిపోతాయి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత అంత ఒకసారి బాగా కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కడాయికి మూత పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ దొండకాయ ముక్కలను ఒక 5-6 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 6 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, దొండకాయ ముక్కలు అనేది ఒక 50% బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కమ్మటి పెరుగుని ఉండలు ఏం లేకోకుండా బాగా కలుపుకొని వేసుకోవాలి. ఇందులోకి కారం వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేస్తున్నాను. ముందు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇందులో పెరుగు వేయడం వల్ల గ్రేవీ అనేది చాలా రుచిగా చాలా బాగుంటుందండి. ఈ మసాలా పొడులు అలాగే పెరుగు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్క 2 నిమిషాలు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగ్గట్టు నీళ్ళైతే పోసుకోవాలి. 1 గ్లాసు నీళ్ళైతే పోస్తున్నాను. ఈ కర్రీలో నీళ్లు ఎక్కువ పోసుకుంటే అంత టేస్ట్ బాగుండదండి. కాబట్టి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు అయితే వేసుకున్నాను. మీకు ఇదంతా బాగా కలిపిన తర్వాత చూపిస్తాను చూడండి. నీళ్లు పోసుకొని ఈ విధంగా అంతా ఒకసారి బాగా కలుపుకున్నానండి. నేను ఈ కర్రీ పల్చగా లేకోకుండా గ్రేవీ తిక్కుగా రావడం కోసం నీళ్ళైతే 1 గ్లాస్ వరకే వేసుకున్నాను. మీరు పల్చగా చేసుకోవాలనుకుంటే ఇంకాస్త నీళ్ళైతే వేసుకోవచ్చు. ఇలా నీళ్లు పోసుకొని సాల్ట్ కూడా వేసుకొని అంతా చెక్ చేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కడాయికి మూత పెట్టేసుకొని ఈ దొండకాయ ముక్కలు మెత్తగా అయిపోయి గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించేసుకోవాలి. ఫ్రెండ్స్, చూద్దామా దొండకాయ కర్రీ రెడీ అయిపోయిందో లేదో. చూసారు కదా, దొండకాయ కర్రీ అంతా దగ్గరికి అయిపోయి బాగా కర్రీలోంచి ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేసిందండి. ఇప్పుడు ఈ కర్రీని మీకు కలిపి చూపిస్తాను. దొండకాయ ముక్కలు మెత్తగా ఉడికాయో లేదో అని కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. చూసారు కదా, దొండకాయ ముక్కలు కూడా చాలా ఈజీగా
కట్ అయిపోయినాయండి, చాలా మెత్తగా ఉడికిపోయినాయండి. చూసారు కదా, మనకి ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఆఖరిగా ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈరోజు నేను రైస్లోకి ఈ కర్రీని వేసుకొని కలుపుకొని తిన్నాను. చాలా చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వీడియోలు ఎవరు చూడటం లేదు. దయచేసి వీడియోలో చూడండి. మీకు అన్ని యూజ్ఫుల్ వీడియోసే షేర్ చేస్తున్నాను. తప్పకుండా వీడియోలు చూడండి, లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్టు నాకు ఎంతో అవసరం అండి. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.